రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి పరిచర్య చేయటానికి దేవుని చేత పంపబడిన ఆత్మలు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దేవదూతలు పరలోకంలో ఉన్నారా భూలోకంలో ఉన్నారా? టకమని చెప్పండి. దేవదూతలు పరలోకంలో ఉన్నారా భూలోకంలో ఉన్నారా? పరలోకంలో ఉన్నారని మీలో కొంతమంది అంటారు. నో, దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? దేవదూతలు ప్రస్తుతం భూమి మీదే ఉన్నారు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ఒక్కొక్క క్రైస్తవుని కాపాడటానికి. బాప్తిస్మం తీసుకొని యేసే నా దేవుడని నోటితో ఒప్పుకొని ఆయన కాచిన పవిత్ర రక్త ధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మి ఎవరెవరైతే రక్షణ పొందారో, రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందిన ప్రతి వ్యక్తికి పరిచారం చేయటానికి దేవదూతలు భూమి మీద ఉన్నారు. మీరు అడగొచ్చు, అన్నయ్య దేవదూతలు భూమి మీద ఉన్నారు అని చెప్పడానికి బైబిల్లో ఏమైనా ఆధారం ఉందా? ఒక అద్భుతమైన ఆధారం చూపిస్తాను. యాకోబు నిచ్చెన దర్శనాన్ని చూస్తాడు కదా, ఆ నిచ్చెనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూమికి పరలోకానికి వారధి యేసుక్రీస్తు వారు. అయితే ఆ నిచ్చెనను గురించి రాయబడిన విచిత్రమైన మాట ఏంటో తెలుసా? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అని రాసింది. చూడండి ఆ మాట, వినండి. దిగుచూ ఎక్కుచూ అని రాయలా. ఏమని రాసింది మాధవన్న? ఎక్కుచూ దిగుచు. అంటే ఎక్కుచు అంటే ఎక్కడున్నట్లు కదా. ఎక్కుచు అనే పదం వాడబడిందంటే వారు భూమి మీద ఉన్నారు. భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళి పరలోకం నుండి మరలా భూమి మీదకి వస్తున్నారట. ఒకవేళ దిగుచు ఎక్కుచు అని రాసుంటే వాళ్ళు పరలోకంలో ఉన్నారు, భూలోకానికి వస్తున్నారు, మరలా భూలోకం నుంచి పరలోకానికి వెళ్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉంది. దైవజనమా, విచిత్రం, నేటికి దేవదూతల పరిచర్య భూమి మీద ఉంది. వాళ్ళ ఆత్మలు కంటికి కనబడరు. ఆత్మ కంటికి కనపడదు కదా. ఆత్మలు ఒక్కొక్క క్రైస్తవుడిని కాపాడటానికి